పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని, వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే శస్త్రచికిత్స ద్వారా నియంత్రించవచ్చని పార్కిన్సన్ డిసీజ్ రీసెర్చ్ సెంటర్ కోర్స్ డైరెక్టర్, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ రూపం బార్గోహెన్, డాక్టర్ రుక్మిణి మృదుల తెలిపారు. కాకినాడలోని ఒక ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చన్నారు. యశోద హాస్పిటల్స్ ద్వారా డీబీఎస్ ద్వారా రోగుల జీవితం మెరుగుపడుతుందన్నారు. పార్కిన్సన్ వ్యాధి అనేది ఒక ప్రగతిశీల మెదడి వ్యాధి అని, ఇది లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందన్నారు. భారతదేశంలో పార్కిన్సన్ వ్యాధి యొక్క వ్యాప్తి ప్రతి 1,00,000 జనాభాకు 15 నుండి 43 కేసుల మధ్య ఉంటుందన్నారు. జీవన దీర్ఘత్వం పెరుగుతుండటంతో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. డీబీఎస్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. డీబీఎస్ మెదడులో 2 వైపులా చికిత్స చేయగలదని, ఇది 2 అవయవాలపై ప్రభావం చూపే రోగులకు లాభదాయకమన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ హెడ్ శృతి కోలా, డీజీఎం జి సంతోష్ కుమార్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ బి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రూపం బార్గోహెన్, రిటైర్డ్ ప్రొఫెసర్, ఇప్పుడు సీనియర్ కన్సల్టెంట్ అండ్ ప్రోగ్రామ్ డైరెక్టర్, పార్కిన్సన్స్ డిజీజ్ అండ్ మూవ్మెంట్ డిసార్డర్ రీసెర్చ్ సెంటర్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడే పార్కిన్సన్స్ బాధ ట్రీట్మెంట్ చేస్తాం. ఇది సెకండ్ మోస్ట్ కామన్ న్యూరోడిజనరేటివ్ ప్రాబ్లం ఉంటారు. ఈ బాధ ఇది ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఒకే టైం స్టార్ట్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో 4-5 సంవత్సరం మందులు పెట్టి కొంచెం పెంచి జబ్బు మేనేజ్ చేస్తాం. 4-5 సంవత్సరం తర్వాత పరిస్థితి చాలా ఘోరంగా ఉంటారు. వంకటం ఉన్నారు, చాలా స్లో ఉన్నారు, బీగి ఉన్నారు, పని చేయడానికి చాలా ఇబ్బంది ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తాం. ఏం ఆపరేషన్? డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్లు చాలా సంతోషం ఉంటారు, చాలా లాభం ఉంటారు, సులభం ఉంటారు. 70 to 80%, 80-70% నయం ఉంటారు, 100% కాదు. ఈ బాధగే చాలా ఫ్రీ ఉంటారు, బీగి పరిస్థితి తక్కువ ఉంటారు, వంకటం పోతిని పని చేయడానికి పరిస్థితి ఉంటారు. చాలా జనం ఉన్నారు, మాకు డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ಅವ್ರಿಗೆ బాధ పార్కిన్సన్స్ కారణం పని చేయటం రాదు. సో ఇప్పుడు ఆపరేషన్ చేయడం తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేసేది 10 సంవత్సరం, 15 సంవత్సరం, 20 సంవత్సరం పని చేసేది. సో ಅದು కారణం ఈ జబ్బు త్వరగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ జబ్బు నార్మలీ 50, 60, 70 వయసులో స్టార్ట్ వస్తారు. కొంచెం పేషెంట్స్కి త్వరగా వస్తారు, 20-30 సంవత్సరంలో ఉంటారు. సో ఈ బాధలో స్టార్టింగ్ మీకు చెప్పిందా లీవోడోపామైన్ మందులు ఉంటారు. స్టార్టింగ్ 3 ట్యాబ్లెట్ ఇస్తారు, తర్వాత 4 ట్యాబ్లెట్, 5 ట్యాబ్లెట్. ఈ 6 గంటల పని చేయడానికి త్వరగా తక్కువ ఉంటారు. 6 గంటల నుంచి 5 గంటೆ, 3 గంటೆ. అది కారణం చాలా ఎక్కువ మందుకి అవకాశం ఉంది. తర్వాత వేరే విధంగా డోపామినర్జిక్ అగోనిస్ట్ ఇస్తాం, కాంప్ట్ ఇన్హిబిటర్స్ ఇస్తాం. ఇది 2-3 మందు ఇచ్చితే అవుతుంది, ఇది బుర్రలో ఎఫెక్ట్ ఉంటారు, పేషెంట్కి కళలు ఉంటారు, తర్వాత భ్రమలు ఉంటారు, పని చేయడానికి చాలా బ్రెయిన్ స్లో ఉంటారు. నేను డాక్టర్ రుక్మిణి మృదుల, నేను సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ పార్కిన్సన్స్ డిజీజ్ అండ్ మూవ్మెంట్ డిసార్డర్ రీసెర్చ్ సెంటర్, యశోద హైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా నేను డాక్టర్ రూపం బార్గోహెన్ స్టూడెంట్. నేను ఇనీషియల్గా 2005 నుంచి 2008 దాకా న్యూరాలజీ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ చేసినాక యాక్చువల్గా ఇప్పుడు ఈ ట్రీట్మెంట్, ఈ డీబీఎస్తో ఇంప్రూవ్మెంట్ ఎంత వచ్చిందో చూస్తే మాకు ది ఇన్స్పైర్ అయ్యి ఐ హ్యావ్ ఆల్సో జాయిన్డ్ హిమ్ ఇన్ ద సేమ్ గ్రూప్. సో ఫర్ ద పాస్ట్ 20 సంవత్సరాల నుంచి ఈ సర్జరీ చేస్తూనే ఉన్నాం మేము. యాక్చువల్గా సార్ హైదరాబాద్, ఆల్మోస్ట్ ఆల్ అక్రాస్ ఇండియాలో హీఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ లీడింగ్ పర్సన్ టు స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్, డీబీఎస్ ప్రోగ్రామ్. అది ఈ రోజు కూడా యాక్చువల్గా దెర్ ఇస్ అన్ ఏపీ న్యూరోకాన్ అని స్టేట్ కాన్ఫరెన్స్ ఆఫ్ న్యూరాలజిస్ట్ నడుస్తుంది. దాంట్లో హీ స్పీకింగ్ ఓన్లీ ఆన్ డీబీఎస్ ఇన్ పార్కిన్సన్స్ డిజీజ్. పార్కిన్సన్స్ డిజీజ్ అన్న వ్యాధి ఏంటి అంటే యాక్చువల్ దాంట్లో కొంచెం మోటార్ అండ్ నాన్ మోటార్ సింటమ్స్ ఉంటాయి. నరాలు క్షీణించిపోయే జబ్బు. ఇది సెకండ్ మోస్ట్ కామన్. ఒక ప్రోటీన్ ఆల్ఫా సిన్యూక్లిన్ అని బ్రెయిన్లో ఎక్కువ అయ్యేసరికి నరాలు క్షీణించిపోతాయి. దానివల్ల ఈ జబ్బు స్టార్ట్ అవుతుంది. ఆ నరాలు క్షీణించిపోయేదానికి ఆపడానికి మా దగ్గర నిజంగా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ మార్గం లేదు. ఎక్కడ రీసెర్చ్ నడుస్తుంది కానీ మార్గం లేదు. ఈ జబ్బుతో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వణుకు స్టార్ట్ అవుతుంది. కంప వ్యాధి అని ఇంతకు ముందు చెప్పేవాళ్ళు. సో వణుకు వ్యాధి. సో వణకడం అన్నది ఒక 60 నుంచి 70% వాళ్ళకి వస్తుంది, అందరికీ వస్తుంది అని కాదు. ఆ వణుకుతో పాటు స్లో అయిపోవడము, స్టిఫ్ అయిపోవడం నడుస్తుంది.
దాంతోపాటు వాళ్ళకి వేరే నాన్ మోటార్ సింటమ్స్ అంటాం, అంటే మలబద్ధం, వాసన తెలియకపోవడం, నిద్రలో కలలు రావడం, కలవరింతలు రావడం, వెయిట్ తక్కువ అయిపోవడము, జ్ఞాపక శక్తి తక్కువ అవడం, ఇవన్నీ నాన్ మోటార్ సిమ్టమ్స్. ముందు రావచ్చు, తర్వాత కూడా రావచ్చు ఈ మోటార్ సిమ్టమ్స్ వచ్చే ముందు. సో దీనికి ట్రీట్మెంట్ అనేది డోపమైన్ అందిస్తాము. బట్ డోపమైన్ అందించడం వల్ల డోపమైన్ సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయినప్పుడు మన ఈ సర్జరీ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, బ్రెయిన్ పేస్ మేకర్ అన్న సర్జరీ స్టార్ట్ చేస్తారు. 25 సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది. బట్ ఈ 25 సంవత్సరాల నుంచి నడిచినా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ రీసెర్చ్ వచ్చి ఇంకా కొత్త